సో ఫ్రెండ్స్, అదానీ పవర్ లాస్ట్ 5 ట్రేడింగ్ డేస్ నుంచి డౌన్ఫాల్ అయితే అవుతుందండి. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే సెప్టెంబర్ 22వ తారీఖు ఎప్పుడైతే కంపెనీ 5 స్టాక్స్ ఇచ్చిందో, అంటే 1:5 రేషియోలో స్ప్లిట్ అయితే అయిందో, అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక 5 స్టాక్స్ అయితే వస్తాయి కదా, ఒక్కొక్కరి దగ్గర ఎవరో దగ్గర అయితే అదానీ పవర్ ఉందో, అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే విపరీతమైన ప్రాఫిట్ బుకింగ్ చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు అదానీ పవర్ నుంచి చాలా పెద్ద న్యూస్ అయితే వచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే అదానీ గ్రూప్ వాళ్ళు సహారా గ్రూప్ తెలుసు కదా, ఇప్పుడుదిగా సహారా లైక్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఒక వెలిగిన కంపెనీ అనమాట. వాళ్ళకి సంబంధించిన 88 ప్రాపర్టీస్ని చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్, దాదాపు 25,000 కోట్లు ఇచ్చి కొనబోతున్నారు అనమాట. దీని ఇంపాక్ట్ అదానీ గ్రూప్ మీద కంప్లీట్గా ఉండబోతుంది. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, లాస్ట్ టైం ఎప్పుడైతే జేపీ అసోసియేట్స్ డీల్ని 14,000 కోట్లకి 15,000 కోట్లకి క్లోజ్ చేద్దాం అనుకున్నారో, అది మిస్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. జిందాల్ వాళ్ళు వచ్చేసరికి కొందాం అనుకున్నారు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అదానీ గ్రూప్ వచ్చేసరికి దాదాపు 25,000 కోట్లు పోసి ఒక్కసారిగా మనం చూసుకుంటే ఈ సహారా గ్రూప్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కొనేద్దాం అనుకుంటూ ఉందన్నమాట. అసలు ఏంటి ఆ డీల్, ఏం జరగబోతుంది, ప్రజెంట్ అదే కనుక జరిగితే అదానీ గ్రూప్కి ఎంత మంచి జరగబోతుంది, అదానీ పవర్కి వచ్చేది ఏంటో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా టెలిగ్రామ్ ఛానల్స్లోనూ జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీల్ గురించి మనకి అర్థం అవ్వాలి, ఏంటి ఆ డీల్. సో బేసికల్గా మీకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా ట్రై చేస్తారు అర్థం చేసుకోవాలని చెప్పడానికి. సో అదానీ గ్రూప్ వాళ్ళు వచ్చేసరికి సహారాస్ అసెట్స్ అన్నిటిని కొనొద్దాం అనుకుంటున్నారు. అసలు సహారా అసెట్స్ అన్ని అదానీ వాళ్ళకి ఎందుకు అమ్ముతున్నారు అంటే, బేసికల్గా ఆ సహారా వాళ్ళు వచ్చేసరికి దివాలా తీశారండి. వాళ్ళ దగ్గర దాదాపు 90 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సహారా వాళ్ళు కనుక ఈ ప్రాపర్టీస్ అమ్మేస్తే ఆ డబ్బులన్నీ సహారా వాళ్ళకి వెళ్ళవు. సహారా వాళ్ళు చాలామంది ఇన్వెస్టర్స్కి రిఫండ్స్ ఇవ్వాలన్నమాట. ఇన్వెస్టర్స్ మనీని చాలామంది కోర్టులలో కేసులు వేసి ఉన్నారు. ఆ డబ్బులన్నింటినీ కూడాను సహారా వాళ్ళు తీసుకొని చాలామంది ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి. అట్లీస్ట్ కోర్ట్ అయినా సరే ఆ పని అయితే చేయాలన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ రీపేమెంట్ జరగాలి అంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ కూర్చోవాలి. సో ఇప్పుడు ఒక ప్రాపర్టీ తాకట్టు పెట్టి, లేదంటే ఒక ప్రాపర్టీ అమ్మకానికి పెట్టి, బిడ్డింగ్కి పెట్టి, అది ఎవరెవరో వచ్చి కొనుక్కొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఆ డబ్బులు వీళ్ళ దగ్గర క్రియేట్ అవుతాయి. ఈ హోల్ ప్రాసెస్ జరగడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ జరగాలంటే గవర్నమెంట్ అప్రూవల్స్ చాలా విషయాలకు కావాలి, దానికి చాలా టైం పట్టేసిద్ది. సో ఇన్వెస్టర్స్కి అసలుకి డబ్బులు వాళ్ళు ఇన్వెస్టర్స్ బతుకుండగా ఈ డబ్బులు వాళ్ళకి వెళ్ళి చేరే ప్రసక్తే కనిపించట్లేదు. అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి చూసుకుంటే, మీరు దాదాపు సంవత్సరానికి ఒక ప్రాపర్టీ వీళ్ళు క్లోజ్ చేసిన 90 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అందుకనేసి ప్రజెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇలా వద్దు, ఇలా ఎప్పటికీ జరగదు, ఇది అయ్యే పని కాదు, మీరు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడాను ఒక మంచి బిడ్డింగ్ పెట్టి ఎవరో ఒకరికి అమ్మేసేయండి, ఎవరైతే కొనగలుగుతారో వాళ్ళకి అమ్మేసేయండి అని చెప్పేసింది అనమాట. సో ప్రజెంట్ దీనివల్ల చాలా టైం తగ్గిద్ది, ట్రాన్సాక్షన్ టైం ఉండదు, చాలా వడ్డీ కూడా మిగిలిద్ది అనమాట. ఎందుకంటే ఆ డబ్బులు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సంవత్సరం సహారా వాళ్ళు ఏదో ప్రాపర్టీ కొన్నారు, సో ఏదో ప్రాపర్టీ అమ్మేశారు, ఆ ప్రాపర్టీకి డబ్బులు వచ్చినాయి, అందరికీ మళ్ళీ డిస్పోజ్ చేయాలంటే మళ్ళీ అకౌంట్లో పెట్టుకోవాలి చాలా సంవత్సరాలు. సో అది వేస్ట్ ఆఫ్ ద టైం అనమాట. ఉన్న పలంగా తక్కువకో ఎక్కువకో ఎవరో ఒకరికి అమ్మేస్తే ఏ గోళ ఉండదని అయితే సుప్రీంకోర్టు ఫిక్స్ అయిపోయింది. సో అందులో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళందరిలో కల్లా కాస్త అదానీ వచ్చేసరికి మంచి బిడ్డర్గా కనిపించాడు. సో 24,000 కోట్ల రూపాయలు. సో తెలివిగా అదానీ వాళ్ళు ఏం చేశారంటే, అదానీ గ్రూప్ నుంచి ఒక కొత్త ఎంటిటీని ఫామ్ చేశాడనమాట. సో అదానీ ప్రాపర్టీస్
అదాని ప్రాపర్టీస్ అనేసరికి అదాని ప్రాపర్టీస్ ప్రజెంట్ ఇప్పుడు ఈ 1000 ఎకరాలని ఎక్వైర్ చేసుకోబోతుంది. వాళ్ళు వచ్చేసరికి ఈ 1000 ఎకరాలని యూటిలైజ్ అయితే చేసుకోబోతున్నారు అనమాట. మీరు చూసుకుంటే అంబివాలి మహారాష్ట్ర 8000 ఎకరాలు, ఇది టాప్ 5th ప్రాపర్టీ అనమాట. దాని తర్వాత లక్నో చిన్నదే, వర్సోవా మహారాష్ట్ర 105, ముంబై మహారాష్ట్ర 7 ఎకరాలు, లక్నోలో ఒక 5.7 ఎకర్స్. అన్నిటికన్నా మహారాష్ట్రలో ఈ అంబివాలీదే చాలా చాలా ఎక్కువ, 8800 ఎకరాలు అనమాట సైట్. సో ఇవన్నీ కూడాను మనం చూసుకుంటే కనుక అమ్మేసి ఈ ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ అన్నీ కూడాను సహారా గ్రూప్ టు అదాని ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, అదాని ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎంటిటీకి అదాని గ్రూప్ వాళ్ళ దానికి అమ్మైపోతున్నారు అనమాట. సో కొన్ని రిక్వెస్ట్ అయితే సహారా రిక్వెస్ట్ చేసింది. సో సుప్రీంకోర్టు టు ఇష్యూ ఆర్డర్స్ ఎక్సెప్టింగ్ all 88 acquired properties or many and all regulatory to criminal inquiries, investigation, proceedings wherever in the ఫ్యూచర్లో ఎవరైనా వీటిని కబ్జా చేసి ఉంటారేమో ఒకసారి చూసుకోవడానికి కూడా చెప్పింది అనమాట సహారా గ్రూప్, సింపుల్గా చెప్పాలంటే. సో వీటన్నిటిని కూడా ఒకే కంపెనీ, సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక్క ఎంటిటీకి అమ్మేద్దాం అనుకుంటున్నారు అదానికి. సో ఇది కనుక అదాని గారు క్లోజ్ చేయగలిగితే మాత్రం కంపెనీలన్నీ కూడా ఒక 2-3 రోజులు విపరీతంగా ర్యాలీలు ఇస్తాయి. ఎందుకంటే ఆ ఎక్వేషన్ తల కాస్ట్ అంత పెద్దది, 24,000 కోట్లు 25,000 కోట్లు అంటే చాలా చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. సో ఇదైతే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ డీల్ ఎప్పుడు క్లోజ్ అవుద్ది, దీన్ని నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసరికి నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది, మీకైతే ఓవరాల్గా విషయం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డీల్ కనుక అదాని క్లోజ్ చేస్తే అదాని మార్కులో చాలా ఎక్స్ట్రాగా ఉన్నట్టు. సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరెవరైతే అదాని పవర్ని పెట్టుకొని ఉన్నారో మా పరిస్థితి ఏందయ్యా అని అడుగుతున్నారు అందరూ. అదాని పవర్ పరిస్థితి ఏంటంటే, ఒకటి, సో మీరు చూసుకుంటే ఈ లాస్ట్ 1 yearలో మ్యూచువల్ ఫండ్స్ ఎంట్రీస్ తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. కానీ మనం చూసుకుంటే కనుక ఈ మంత్లీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ వచ్చేసరికి లాస్ట్ 2 quartersలో, సో లాస్ట్ 2 quartersతో కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2 monthsతో చూసుకోండి చాలా తక్కువ ఉందన్నమాట. సో మహా అయితే మీరు చూసుకుంటే ఒక 5 లక్షల షేర్లు, 5 లక్షల అదాని పవర్ షేర్లని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి అనమాట. అంటే పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదన్నమాట మ్యూచువల్ ఫండ్స్ కూడా. మీకు ఆ విషయం అయితే అర్థం అవ్వాలి. మహా అయితే ఒక 5 కోట్లు 10 కోట్లు అంటే ఎవరన్నా పెడతారు. సో అది అంత పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అందులోనూ మళ్ళీ మనం షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ చూసుకుంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ దగ్గర చాలా ఎక్కువ షేర్స్ ఉన్నాయి. సో ఎందుకు ఎక్కువ అంటున్నాను, 10% చూపిస్తున్నాను, మళ్ళీ ఎక్కువ ఎందుకు అని చెప్తున్నానంటే మీకు ఆ రేషియోస్ అర్థం కావాలి. ప్రమోటర్ దగ్గర 75% షేర్స్ ఉన్నాయి. ప్రమోటర్ ఎటు తిరిగి అమ్మడు, ఫిక్స్ అయిపోండి. ప్రమోటర్ అమ్మితే కంపెనీ పడిపోయిద్ది, కంపెనీ తనకు వాల్యూ పడిపోయిద్ది. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, డిఐఐ దగ్గర లేవు, 1.8% ఉంది, ఎఫ్ఐ దగ్గర 12% ఉంది. అందరికన్నా మేజర్ చంక్ పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో పబ్లిక్లో వాలటాలిటీ ఎక్కువ ఉంది. అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ కాస్త స్ప్లిట్ అయితే అయ్యింది కాబట్టి ఈ 10.8 దగ్గర వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఉన్నది 10% అయినా సరే వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. 1:5లో స్ప్లిట్ అయింది. అందరు గమ్ముగా ఊరుకోరు కదా, 5 ఉన్నాయి కదా, సరే 2 అమ్మేద్దాం, 3 ఉంచుకుందాం, లేదంటే 3 అమ్మేద్దాం, 2 ఉంచుకుందాం, అలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటారనమాట ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇలాంటి టైంలో. సో ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిదనేసి నా ఉద్దేశం. సో బెటర్ నేనైతే కొంచెం దూరంగా ఉంటాను. వీళ్ళు ఇప్పుడు సహారా ఎంటిటీస్ని కొన్నా కానీ అదాని ప్రాపర్టీస్ వాళ్ళు కదా కొనేది. మేబీ ఇది పెరిగిద్ది, అదాని పవర్ని పెంచుతారేమో. ఒక వీళ్ళు వచ్చేసరికి సహారా కొంటున్నారు, ఫ్యూచర్లో ఎట్లొకట్లా యూజ్ అవుద్ది అని. ఖచ్చితంగా యూజ్ అవుద్ది, కాదని నేను చెప్పను, ఎట్లొకట్లా యూజ్ అయ్యేలానే చేస్తారు. కానీ బట్ నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే అంటిల్ ఆర్ అన్లెస్ పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్సే వీళ్ళని నమ్మనప్పుడు మనం ఎందుకు నమ్మాలి అనేది నా క్వశ్చన్. ఇంకొకటి, ఇంత రిస్క్ అయితే తీసుకోను. ఈ కంపెనీ సోసోగా ఉంది, బట్ నేనైతే ఇంత రిస్క్ అయితే తీసుకోదలుచుకోవట్లేదు. ఇదైతే నా టేక్ ఈ పర్టికులర్ కంపెనీ గురించి. సో ఓవరాల్గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు స్టాక్స్ని కాంట్రాక్టే అమ్ముతుంటే లైక్ మీ థర్డ్ పార్టీ డీమార్ట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చేయడానికి మీ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని వేసేస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళకి అనవసరంగా ఛార్జెస్ కట్టడం కన్నా మీరు వచ్చేసరికి సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఏంజల్ బ్రోకింగ్ తాలూకు ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ వాడచ్చు. ఈ ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమార్ట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు.
నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే, మీకు కావాలంటే ఈ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేయండి, నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేయొచ్చు. మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అట్లాంటివి ఏమి ఉండవు. ప్లస్ దాంతో పాటుగా హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవు. దాంతో పాటుగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీకు ఏదైనా పోర్ట్ఫోలియో అనాలిసిస్లు కావాలన్నా, రివ్యూలు కావాలన్నా, స్టాక్ అనాలిసిస్లు కావాలి, రివ్యూలు కావాలన్నా, పర్సనల్గా కావాలన్నా, నేను ఎలాంటి సర్వీసెస్కి ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోను. ఎందుకంటే మీరు మా దగ్గర ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి. సో మన దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఫ్రీ అనమాట. సో ఓవరాల్గా మీకు అయితే అంత అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.